బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో దారుణం చోటు చేసుకుంది. భూమి వివాదంలో ఇద్దరు రౌడీ షీటర్ల మధ్య తలెత్తిన వివాదం హత్యకు దారితీసింది. పచ్చనూరు గ్రామానికి చెందిన గోపు ప్రశాంత్ రెడ్డి రమేష్ అనే మరో రౌడీ షీటర్ తన అనుచరులతో వచ్చి కిడ్నాప్ చేసి దారుణంగా కొట్టి చంపారు. వారి బారి నుంచి తప్పించుకుని పారిపోతూ బావిలో పడిపోయినా వదిలిపెట్టకుండా వేటాడి మరీ మట్టు పెట్టారు. ల్యాండ్ సెటిల్మెంట్ విషయమై ప్రశాంత్ రమేష్ల మధ్య ఎప్పటి నుంచో వివాదం కొనసాగుతోంది. వీరిరువురు ఒకరికొకరు చంపుతా అని ఫోన్లో బెదిరించుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ రెడ్డి హత్యకు రమేష్ పథకం వేశాడు. 3 రోజులుగా రెక్కీ నిర్వహించాడు. ఈ విషయాన్ని గమనించిన ప్రశాంత్ ఊటూరు గ్రామంలోని శివాలయంలో తలదాచుకున్నాడు. మంగళవారం తెల్లవారుజామున 6 గంటల సమయంలో రమేష్ తన అనుచరులతో ప్రశాంత్ రెడ్డిపై దాడి చేసి చితకబాదారు. వారు కొట్టిన దెబ్బలు తట్టుకోలేక అతడు పక్కనే ఉన్న పాతుబండ బావిలోకి దూకాడు. అయినా వదిలిపెట్టకుండా బావిలో నుంచి ప్రశాంత్ ను బయటకు తీసి కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారు. ఈ విషయమై స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం తెలుసుకున్న కరీంనగర్ రూరల్ ఏసీపీ వెంకటరమణ, మానకొండూరు సీఐ మాదాసు రాజకుమార్ గ్రామానికి చేరుకుని జరిగిన సంఘటన విషయమై పరిశీలించారు. గ్రామాల్లోని సీసీ కెమెరా ఫుటేజ్ ను పరిశీలించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్లపల్లి గ్రామ శివార్లో మానేరు నదిలో ప్రశాంత్ రెడ్డి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. టైం తో సహా చెప్తున్నా నేను ఇంటి ముందు ఉన్నా, నువ్వు వస్తా అంటే వెయిట్ చేస్తాను. 100% నేను కలుతా ఉన్నా. నేను విన్నర్రా అన్నా, నేనేం చెప్తున్నా, నేను నిన్ను కలవపోయినా నేను కనబడ్డ రోజు నువ్వు చంపేసుకో అని చెప్తానా. చంపుడు గింపుడు కాదురా, నువ్వు నన్ను చంపుతా అన్నావురా. నువ్వు నన్ను ఫస్ట్ అన్నావు, నేను తర్వాత అన్నా. నేను అన్నా నేను చంపుతా అని నేను అనలేదు, నీతో నాకు పని లేదు అన్నా. ఫస్ట్ నీతో కూడా నాకు పని లేదన్నా. నా ఇంటి ముందట ఉండన్నా, నువ్వు ఉండు, నా ఇంటి ముందట ఉండు. ఇంకేంది, నేను కూడా నీ ఇంటి ముందడికి వస్తా. గోదావరికన్ రా ఎఫ్సిఐ అంటే వచ్చి 100 సార్లు ఫోన్ చేశా. విఠలనార్ రా అంటే విఠలనార్ వచ్చిన. నేను నీతో ఫోన్ మాట్లాడలే అన్న. నైట్ మాట్లాడినోడు ఎవరు నాకు సంబంధం లేదు కదా. నేను విఠల్ నగర్ రమ్మంటే నేను మాట్లాడలే అన్న. కాకపోతే నైట్ నువ్వు అన్నాను కరెక్ట్ కాదు. అరే ఇప్పుడు నువ్వు ఇంద్రాబాయ్ ఇంతకు ముందు నువ్వే మాట్లాడినావు. ఎప్పుడు నేను అత్తా అని చెప్పిన, నేను గల్తా అని చెప్పిన, కల్తా అని కూడా చెప్పిన. ఆ మాట ఇప్పుడు నేను కూడా చెప్తాను. అరే వస్తున్నా అన్నావు. వస్తా అన్నా, 100% వస్తా అన్నా. నేను ఎన్నర్రా అత్తా అన్నా. నువ్వు వచ్చినావు అన్న. ఇప్పుడు నా ఇంటికి చెప్పొచ్చినావా నాకు? ఇప్పుడు నువ్వు నా ఇంటికి చెప్పొచ్చినావు నాకు? నిన్న గోదావరికన్ రమ్మంటివి కదా. ఇప్పుడు అన్నా, నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకన్నా. నేను కుల్లా అబద్ధం ఆడకుండా మాట్లాడతానా, నువ్వు కూడా అబద్ధం ఆడకుండా మాట్లాడు. నువ్వు నీతో అయ్యే చేయన్నా, నేను అద్దంటలేను. అన్నా ప్లీజ్ అన్నా, నువ్వు అమ్మ అన్నా ఒక మాట నేను చెప్పేది నువ్వు ఫస్ట్ ప్లీజ్. నువ్వు నన్ను 100 ఇట్టుకో, నా ఇంట్లో అయితే ఇట్టకు. 200% తిడతారా అన్నా? నేను మళ్ళా చెప్తాను అన్నా, నేను మళ్ళా చెప్తాను అన్నా. అర్థం చేసుకో అన్నా. నేను చేస్తా, నేను 100% చేసి చూపెడతా. కాకపోతే నువ్వు నా ఇంట్లో తిట్టకు. నీతో ఏమైతే నన్ను చేసుకో, నేను అది కూడా చెప్తా అన్నా. నా ఇంట్లోనైతే తిట్టకు, నువ్వు నా ఇంట్లోనైతే తిట్టకు, అంతే. అడ్రస్ చెప్పురా మొగోన్ లెక్క. నేను మొగోన్నే, నేను కూడా నీ ఇంటికి వస్తా అని చెప్తాను. డైరెక్ట్ అడ్రస్ చెప్పురా అంటానా. నేను నీకు చెప్తానా అన్నా. ఇప్పుడు నాకు బలం లే అన్నా, నిన్ను కొట్టేంత బలం నాకాడ లేదు. నేను తయారు చేసుకుంటానా, నా బలాన్ని నేను తయారు చేసుకుంటానా. కొంచెం టైం పడుతుంది నాకు. నేను కొట్టాలిగా, పెద్ద కొట్టాలి. ఇలా చిన్న కొడితే నడవది. గిట్టి కేసులు కాదు, డైరెక్ట్ నువ్వు నా తలకాయ అన్న తీసేయి. లేకపోతే నేను చేసి చూపెడతా అన్న. కుల్లా ముచ్చట చెప్తా అన్న. నా ఇంట్లో అయితే ఇట్టకు. ఏం చేస్తావో నేను అడ్రస్ చెప్తా. నువ్వేమన్నావు తెలుసా? నీ అబ్బాని పెళ్ళాన్ని తిడితే నువ్వు ఊకుంటావా అని అన్నావు. ఇప్పుడు నువ్వేమంటావు తెలుసు? మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. అయితే భూమి వివాదంలో ఇద్దరు రౌడీ షీటర్ల మధ్య తలెత్తిన వివాదం ఒక హత్యకు దారితీసింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం కరీంనగర్ జిల్లా లోపల ఇద్దరు రౌడీ షీటర్ల మధ్య భూ వివాదం లోపల ఇటు ఏదైతే సమస్య ఉందో దాని సమస్యను పరిష్కరించేటువంటి సమయం లోపల
ఇద్దరి మధ్య మాట పెరిగి హత్య చేసుకున్నటువంటి పరిస్థితి కనపడింది. అయితే ఒకరికొకరు హత్య చేసుకుంటారు, నిన్ను చంపుతా అంటే నిన్ను చంపుకుంటాను అని చెప్పి ఇద్దరు ఒకరికొకరు ఫోన్ లోపల సంభాషించినటువంటి ఆడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వాళ్ళిద్దరు కూడా ఒకే గ్రామానికి చెందినటువంటి రౌడీ షీటర్లు. భూమి సెటిల్మెంట్ వివాదం లోపల వాళ్ళిద్దరికి ఇటీవల తరచుగా గొడవలు జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల ఇటు మనకొండూరు నియోజకవర్గం లోపల ఉన్నటువంటి ఈ ఏదైతే హత్య జరిగినటువంటి సంఘటన ఇప్పుడు స్థానికంగా కలకల రేగిందని చెప్పుకోవచ్చు. అయితే వచ్నూరు గ్రామం లోపల ఇటు ప్రశాంత్ మరియు రమేష్ ఇద్దరు కూడా రౌడీ షీటర్లుగా ఆ గ్రామం లోపల పలు వివాదాల లోపల తలదూరుస్తూ ఉంటారు. ఈ నేపథ్యం లోపల వచ్నూరు చెందినటువంటి ప్రశాంత్ రెడ్డికి ఇటు తల్లిదండ్రులు లేకపోవడంతో పాటుగా ఒక్కడే ఉంటున్నారు. ఆ గ్రామం లోపల రమేష్ ఇతన్ని జాని అని కూడా అంటూ ఉంటారు. ఇద్దరు కూడా రౌడీ షీటర్ల మధ్య ఆ గ్రామం లోపల ఉన్నటువంటి ఒక పంచాయతీ నేపథ్యం లోపల అయితే నిన్న అంటే 2 రోజుల క్రితము ఇటు ఫోన్ లోపల ఇటు ఒకరినొకరు చంపుకుంటామని చెప్పి బెదిరించుకోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల ఎక్కడ తనను చంపుతారంటే తనను చంపుతారని చెప్పి ఇద్దరు కూడా ఒకరిపైన ఒకరు రెక్కి నిర్వహించినటువంటి సమయం లోపల ఇటు ప్రశాంత్ ఎక్కడ తనను చంపుతాడనుకుని ఆ భయంతో ఇటు రమేష్ తన అనుచరులతో కలిసి ఆ గ్రామానికి వచ్చి ఏదైతే రమేష్ పైన ఇటు రెక్కి నిర్వహించినటువంటి సమయం లోపల తన చంపడానికి ఇటు జానీ అనేటువంటి వ్యక్తి ఇటు వేరే అనుచరులతో వచ్చారని చెప్పి ఆ గ్రామం లోపల ఉన్నటువంటి ఒక టెంపుల్ లోపల తలదాచుకున్నటువంటి నేపథ్యం లోపల ఆ రోజు ఉదయం తెల్లవారే సమయం లోపల అతని ఆచూకీ కనుక్కోవడంతో తనను చంపడానికి వస్తున్నారని చెప్పి అతడు పారిపోయేటువంటి క్రమం లోపల ఒక బావి లోపల కూడా పడిపోవడం జరిగింది. ఆ బావి లోపల పడ్డటువంటి ప్రశాంత్ పైన ఈ జానీ రమేష్ అనేటువంటి వ్యక్తి యొక్క అనుచరులు రాళ్లతో దాడి చేసి చాలా పైశాచికంగా దాడి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అప్పటికే అతడు స్పృహ తప్పిపోయినటువంటి క్రమం లోపల అతన్ని బావి నుంచి బయటకు తీసి ఆ వాహనం లోపల ఇటు వేరే గ్రామంలోకి తీసుకువెళ్లి అక్కడ కూడా అతన్ని దాడి చేసి ఏదైతే రాత్రి సమయం లోపల మందు తాగుతూ ఆ బీరు సీసాలతో అతని పైన దాడి చేసి అక్కడ ఉన్నటువంటి వాగు లోపల పడవేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే దీనిపైన ఇప్పటికే స్థానిక తిమ్మాపూర్ సంబంధించినటువంటి పోలీసులు కూడా మొత్తం కూడా దీనిపైన కూపిలాగుతున్నారు. ఆ గ్రామం లోపల ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ మొత్తం కూడా పరిశీలిస్తున్నారు. మొత్తానికైతే ఈ ఇద్దరు రౌడీ షీటర్ల మధ్య భూమి వివాదం లోపల తలెత్తడంతోనే ఒకరినొకరు చంపుతారని చెప్పి అనుకొని ఒకరిపైన ఒకరు దాడి చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఇటు వారిద్దరికి సంబంధించినటువంటి ఆడియో కూడా ఇప్పుడు వైరల్ గా అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్. For more videos like this, subscribe Big TV channel.